ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ పేపర్ కి రద్దు చేయకుండా కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెమీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో ఆధార్ కార్డులు తయారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని ఈ కార్డుల్లో పొందుపరుస్తామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల కొలువుల కంపెనీ లక్ష్యంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కల్పించేందుకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో కలిసి మంగళగిరి సి కన్వెన్షన్ సెంటర్ లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకమైన కూటమి పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని అభిలషించారు. రానున్న 2 ఏళ్లలో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేస్తామన్నారు. అమరావతికి నిధుల కొరత లేదని ముందుకు తీసుకువెళ్తామని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని పురంధేశ్వరి అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. చంద్రబాబు దార్శనిక నాయకుడని, ఆయన నిర్ణయాలు తనను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు పక్కన మనమంతా చేదోడు వాదోడుగా ఉండాలని పవన్ సూచించారు. బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ఆయన వైపు నడుస్తామంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయన పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుంటే చాలు. ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్స్ మనందరిది ఒకటే ఆశయం, రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో త్వరమైన అభివృద్ధి సాధించాలి. తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. కడాన అన్న దానిలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎన్నో ఫ్యాక్ట్ కూడా వాడారని ఏది టీవీకి బదులు ఈరోజు చెల్లి అక్క అక్క అనుకుంటూ వస్తుంటే నువ్వేమే కొడుతున్నావు. ఇంకా కూడా నా మీద వేస్తాం. అలా ఆమెనేమో ప్రేమతో వస్తుంది అక్క అక్క అని. మనందరిపై నుండి ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మహిళలు, పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం తీసుకురావడానికి ఎంఎస్ఎంఈ విధానంలో కొత్త పాలసీని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన పాలసీని సీఎం ఆవిష్కరించారు. విద్యార్థులు పొందుతున్న పట్టాలకు, ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలకు సరిపోవడం లేదని, ఈ గ్యాప్ ను తొలగించేలా విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే టాటా సహకారంలో ఐటీఐలలో అధునాతన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.